విద్యాసాగర్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్దాము. మనం చూస్తున్నాం ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే ముందుగానే అంటే చాలామంది ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు వైసీపీకి ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కొంతమంది మాట్లాడిన సందర్భం చూసాం. బట్ ఈరోజు చూస్తే మాత్రం 50% కనిపిస్తున్నాయి. వైసీపీ గెలుస్తుందని ఎవరైతే ఇస్తున్నారో అలాగే టీడీపీ పార్టీ లేదా కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా అదే స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్ముతారా? నమ్మే క్రమంలో ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయాలంటారు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఇక్కడ అంటే నేను చూస్తున్న ఇది ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నా, ఇవన్నీ ఊరు పేరు లేని సంస్థలు చాలా వరకు ఉన్నాయి. ఈ ఊరు పేరు లేని సంస్థల గురించి అంటే నేను డిస్కస్ చేయలేను. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇది ఏంటి అన్నప్పుడు నాకు డౌట్ఫుల్, సస్పిషియస్ రిజల్ట్ అంతా కూడా. బట్ ఇందులో మనకు రెండు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సర్వే సంస్థలు చేసిన దాంట్లో కూటమి వచ్చింది. ఒకటి ఏబీపీ, రెండు సి ఓటర్. అట్లాగే ఇది మన ఆర్టీ అంటే రిపబ్లిక్ టీవీ. ఇప్పుడు వాళ్ళకు ఒక సెటప్ ఉంది, వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి సరంజామం అంతా ఉంటుంది. వాళ్ళు పబ్లిక్ లో ఉంటారు. అంటే ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి, ఎక్కడ పెరిగాయి, ఏం చేసావో ఏటా మనకేం తెలియదు అంతా కూడా. సో వీటి మీద ఐ డోంట్ బిలీవ్. సో ఇప్పుడు ఒకవేళ మీరు చేశారనుకోండి, మీకు ప్రతి చోట రిపోర్టర్ ఉన్నాడు అనుకుంటాము, లేకపోతే స్ట్రింగర్స్ ఉంటారు అనుకుంటాము, ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయి. అట్లా కాకుండా అసలు వాటిని ఈ కొన్ని పేర్లు ఉంటే నాకు అర్థం కావటం లేదు. అంటే ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న దాని మీద నాకైతే తెలీదు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ ది సర్వే రిపోర్ట్స్. బట్ ఆర్ఆర్ సర్వే సంస్థ అయితే లోకల్, ఎందుకంటే ఇప్పుడు లోకల్ సర్వే సంస్థలు చెప్పేది ఏంటంటే నేషనల్ లెవెల్లో చూసినప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసే డేటా సైజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటికన్నా లోకల్ వాళ్ళు చేసే శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంటుంది అన్నది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ స్ట్రాటజీ. ఏంటంటే అసలు క్రెడిబిలిటీ ఏంటి, చేశారా లేదా, ఎవరు వాళ్ళు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఆ సంస్థకు ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకోసం చేశారు, ఎవరి కోసం చేశారు, నిజంగానే చేశారా, దానికి ఏమైనా సంస్థ ఉందా, ఇవన్నీ చాలా అంశాలు వస్తాయి. వాళ్ళు లోకల్ సంస్థలు అయితే చాలా ఎక్కువ చేస్తారు, పైన ఉన్న వాళ్ళు అయితే చాలా తక్కువ చేస్తారు. ఇదంతా అబద్ధం అండి, ఇదంతా కూడా. ఎందుకంటే మీరు ఏ పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నా కూడా లోకల్ ఆరా సంస్థ అన్నది ఆయన చాలా తెలివిగా ఇచ్చాడు. ఆయన చూపిస్తున్నది 0.3% ఓట్ పర్సెంటేజ్ బిట్వీన్ ద విన్నింగ్ అండ్ లూజర్. అది అంత ఎడ్జ్ లో 0.3% ఎడ్జ్ లో ఎక్కడ నడవదు. సో ఇటు చెడ్డ కాకుండా అటు మంచి కాకుండా ఏమైనా జరగచ్చు అనే లెవెల్లో ఇచ్చారు. సో అదంతా కూడా ఏమంటే ఆయన డే 1 నుంచి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విపరీతమైన మెజార్టీతో గెలుపుతున్నారు అంటారు, జనసేనకు 2 సీట్లు వస్తాయంటారు. ఇవన్నీ కూడా ఎట్లుంటది అంటే కూడా ఏం ఆరా సంస్థలు ఎంత లోకల్ అయినా కూడా దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వైసీపీ ఓడిపోవడానికి, కూటమి అధికారం రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫ్యాక్టర్స్ ని ఫైండింగ్ చేసేదానికి, లేకపోతే సర్వే సంస్థలు క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు మనం ఏదైనా మాట్లాడితే అది కరెక్ట్. కానీ మనము ఏంటి అంటే స్ట్రాటజీ ఏంటి అన్న దాని మీద క్వశ్చన్ మార్క్ ఇక్కడంతా కూడా. ఇప్పుడు ప్రెస్టీజియస్, ఇప్పుడు ఇండియా టుడే ఈజ్ ఎ ప్రెస్టీజియస్. వాళ్ళు సౌత్ ఇండియాలో 4 స్టేట్ రిలీజ్ చేశారు, ఇంకో స్టేట్ ఆంధ్ర రిలీజ్ చేయాల్సి ఉంది. బట్ నేను ఏదైతే అనుకున్నాను, తమిళనాడు ఏదైతే అనుకున్నానో సేమ్ నెంబర్ వచ్చింది. అట్లా కేరళలో ఏ నెంబర్ అనుకున్నానో సేమ్ నెంబర్ వచ్చింది. నేను అనుకున్నది, నేనేమి చేయలేదు. బట్ నా ఆలోచన వరకు మాత్రమే చెప్తున్నాను నేను. నా అంచనా ప్రకారం అది ఆల్మోస్ట్ ±5% అంతే ఉంది. అట్లాగే తెలంగాణలో అంతే ఉంది. ఇప్పుడు బీహార్ ఇచ్చారు, బీహార్ నేనేమి చూడలేదు. బట్ సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఒకటి ఉంది, దానికి ఒక ఆలోచనకు దగ్గరగా ఉంది. వీళ్ళు చేసే సర్వే సంస్థలకు ఉన్నటువంటి లీగల్ స్ట్రాటజీ అంతా, వాళ్ళ కెపాసిటీ అంతా, వాళ్ళు ఎంత తీసుకున్నారు, తిరిగారా లేదా, తిరగకుండానే చేశారా ఏంటి అంటే. ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. జన్మత్ పోల్స్ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక క్రెడిబుల్ సంస్థగా ఉందో అది జన్మత్ పోల్స్ కూడా తమకు సంబంధించిన ప్రిడిక్షన్స్ రిలీజ్ చేసి అందులో భాగంగా చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ 95 నుంచి 103 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటే టీడీపీ అలయన్స్ కేవలం 67 నుంచి 75 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్తూనే వైఎస్ఆర్సీపీకి 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 45%కి టీడీపీ అలయన్స్ అక్కడ కంట్రోల్ అవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా 2% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్ విద్యాసాగర్ గారు.
అంటే ఇప్పుడు సర్వే సంస్థలు టాప్ 1 to 10 తీసుకోవాలి. ఇప్పుడు కూడా టాప్ 1 to 10 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రోజు మీరు చూశారంటే గత నెల రోజుల నుంచి దాదాపు ఎన్ని వేలాది సంస్థల పేరు మీద యూట్యూబ్ లో పెట్టగలిగేటోడు, మాట్లాడగలిగేటోడు, ఆ నెంబర్ ఈ నెంబర్ అతికిచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పబ్లిష్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. 100% నేను దాన్ని మీతో కంపల్సరీ ఏకీభవిస్తాను. అయితే ఇక్కడ నేనేమంటే నేను మీరు చెప్పే సంస్థ ఎప్పుడు వినలే. లాస్ట్ ఇయర్ 2019 ఎలక్షన్స్ లో మీరు ఎన్డీటీవీ కానివ్వండి, ఇండియా టుడే కానివ్వండి, ఇలాంటి కొన్ని సర్వీస్ ఏవైతే సీ ఓటర్ కానివ్వండి, ఏబీపీ కానివ్వండి, లాస్ట్ టైం వైసీపీ వస్తాయని అదే సర్వీస్ సంస్థలు ఈ రోజు టీడీపీ వస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి. అండ్ నేనేమంటానంటే దే విల్ ఇన్వెస్ట్, డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే రకరకాలుగా టెక్నాలజీ వాడతారు, మ్యాన్ పవర్ వాడతారు, క్వశ్చనీర్ ఉంటది, టెలిఫోనిక్ ఉంటది, రకరకాలుగా ఉంటది అనమాట వాళ్ళది. దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఏదైనా క్రెడెన్షియల్స్ ఈ రోజు కూటమి గెలుస్తుందా లేదా, వైసీపీ గెలుస్తుందా లేదా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నేను ఓన్లీ ఏం మాట్లాడుతున్నానంటే సర్వే సంస్థల క్రెడిబిలిటీ లేని సంస్థల గురించి అసలు అన్వాంటెడ్. అంటే నేనేమంటే అంటే ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా క్రెడిబుల్ ఉన్న వాటిని 4 మాట్లాడాలి అంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఏదో తీసుకుందాం. అందుకే లోకల్లో క్రెడిబుల్ ఉన్న కొన్ని వాటిని కూడా మనము ఎవరికన్నా ఇవ్వనివ్వండి, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. రైట్, వాళ్ళ సర్వే ఎవరికన్నా దట్ ఈస్ ఇమ్మెటీరియల్. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒక 10,000 20,000 పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసేసుకొని నా ఇష్ట ప్రకారం నేను సర్వే పెట్టించుకుంటానంటే అది నెట్ లో చూస్తే మనం వాటిని తీసుకోవట్లేదు కానీ డీటెయిల్స్ వస్తాయి. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ పిక్చర్ అనుకుంటే ఇట్ ఈస్ ఎ జీరో. ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఆంధ్రాలో ఆరా అన్నది ఇటు ఉంది అటు ఉంది. అది ఆయన ఏమి స్లైడ్ ఏమి ఇవ్వలేదు, స్లైడ్ లేదు అక్కడ, పాయింట్ లేకపోవచ్చు. స్లైడ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. నోబడీ కెన్ ప్రెడిక్ట్. స్లైడ్ ఉండాలి అన్నది ఏం లేదు, బట్ వాళ్ళ ప్రిడిక్షన్ లో అంత స్లైట్ ప్రిడిక్షన్ అనేది 3% ఇచ్చారు. 3% కావచ్చు, 3% కావచ్చు, మీరు కావచ్చు, ఇక్కడ కూర్చొని 0.3% అనేది నోబడీ కెన్. 0.3% కాదనుకుంటా, ఒకసారి 3% ఓట్ చేయండి చూడండి కావాలంటే. అందులో 2% కాంగ్రెస్ కి ఇస్తే 49.41% వైఎస్ఆర్సీపీకి ఇస్తే 47.55% టీడీపీకి ఇచ్చారు. అదర్స్ అంటే టీడీపీ ఎంత అండి? 47.55, 49.55 అంటే ఇప్పుడు ఎంత వచ్చిందండి? 2%, తప్పు 1.9%. 1.9%. 2014 కూడా అదే కదా దాదాపుగా. 2014లో 10% ఉంది, 9.75% ఉంది. దేనికి అది అప్పుడు ఎవరైనా ప్రొటెక్ట్ చేయగలుగుతారు.